టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నియమ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. లోక్ అదాలత్లో రాజీ చేయడానికి గల కారణం పోలీస్ శాఖలోని అధికారుల తీవ్ర ఒత్తిడి అని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వడం దారుణమని అన్నారు. దేవాదాయ శాఖ యాక్ట్ ప్రకారం ఆస్తులను టీటీడీకి తీసుకోవాలంటే తప్పనిసరిగా న్యూస్ పేపర్లో ప్రకటన ఇవ్వాలని గుర్తు చేశారు. ఈ కేసులో ఎందుకు ప్రకటన ఇవ్వలేదని ప్రశ్నించారు. 40 కోట్లతో పాటు మరో 100 కోట్ల రూపాయలను టీటీడీకి రాసిస్తారనే భయంతోనే వైసీపీ ప్రభుత్వం తొందరపడి ఈ చర్య తీసుకుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడ పంచుకున్నారు, ఎంతెంత పంచుకున్నారు, పూర్తి వివరాలు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు అలాగే చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది మిత్రులారా. సరే, ఒక్కొక్క అంశం, ఈ పరకామణి అంశం ఒక్కొక్కటి మనం లోతుగా దీన్ని అధ్యయనం చేస్తూ పోతే అసలు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు అనుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నాడా నాకైతే అర్థం కావట్లేదు మిత్రులారా. పూర్తిగా నియమ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ని వైలేట్ చేస్తూ, అంటే టీటీడీలో ఉన్నటువంటి అన్ని రూల్స్ అంటే నిబంధనలన్నింటినీ అతిక్రమిస్తూ వారి ఇష్టానుసారంగా వారు వివరించారు. అందులో ఉదాహరణ మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్లో తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా, పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము దీన్ని లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయ్యామని చెప్పి అదొక అంశం. దేంట్లో మొదటి దొంగలించిన తర్వాత అదొక అంశం. అదైన తర్వాత టీటీడీ బోర్డు రెజల్యూషన్ మిత్రులారా, నేను కూడా దాదాపు టీటీడీలో గత 2 సంవత్సరాల 2015 నుంచి